ప్రచండ గాలులు ఎగసిపడుతున్న రాకాస్యాలలు అల్లకల్లోలంగా మారిన తీర ప్రాంతాలు ఇది ఏపీలో తాజా పరిస్థితి. మోంతా తుఫాన్తో తీవ్ర ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. విశాఖ తీరం నుంచి మొదలుకొని నెల్లూరు తీరం వరకు సముద్రం మొత్తం అల్లకల్లోలంగా మారింది. అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. భీకర గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలో చేపల వేటను నిషేధించారు. బీచ్లను సైతం క్లోజ్ చేశారు. రేపే తుఫాన్ తీరం దాటనుంది. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 11:30 మధ్య కాకినాడ సమీపంలో ల్యాండ్ ఫాల్ అవుతుందని ఐఎండీ అంచనా. ఈ 6 గంటలు అత్యంత కీలక. తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రచండ గాలులతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఐఎండీ. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతోంది. కోనసీమ, కాకినాడ జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. మరో 72 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కాకినాడ, విశాఖ జిల్లాలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. గాలివానకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పటికే స్కూళ్లు మూతపడ్డాయి. 3 రోజులు సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు అధికారులు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం మోహరించాయి. మోంతా తుఫాన్ ఏపీలోని 10 జిల్లాలపై ప్రభావం చూపిస్తోంది. విశాఖ, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై తుఫాన్ ఇంపాక్ట్ ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని అధికారులను అలర్ట్ చేసింది ప్రభుత్వం. కంట్రోల్ రూమ్లు సిద్ధం చేసింది. కాకినాడ జిల్లాపై తుఫాన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. కాకినాడ సిటీతో పాటు రూరల్ మండలాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాకినాడ సమీపంలోనే తుఫాన్ తీరం దాటుండడంతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఐఎండీ. ముఖ్యంగా ఉప్పాడ బీచ్ సమీప తీర ప్రాంతాల అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడి బీచ్ కోతకు గురయ్యే ఛాన్స్ ఉంది. కాకినాడ సిటీలోనే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇటు పెద్దాపురం, పిఠాపురం, తుని, సామర్లకోటలో జోరు వర్షాలు పడుతున్నాయి. తుఫాన్తో కాకినాడ రూరల్ మండలాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. రూరల్ మండలాలన్నీ గ్రామీణ ప్రాంతాలు గాలివానకు వరి, అరటితో పాటు వాణిజ్య పంటలు దెబ్బతింటాయని టెన్షన్ పడుతున్నారు రైతులు. తుఫాన్తో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. 100కు పైగా రైళ్లను రద్దు చేశారు. ముందుగా విశాఖ మీదుగా వెళ్లే 43 రైళ్లను తొలుత ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేయగా తర్వాత మరో 75కి పైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మంగళ, బుధ, గురు తేదీల్లో రద్దు చేసిన రైళ్ల జాబితాను విడుదల చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. రాజమండ్రి, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్, విశాఖ, ఒంగోలు, భీమవరం, మాచర్ల నుంచి బయలుదేరే పలు రైళ్లను క్యాన్సిల్ చేశారు. ఇందుకు సంబంధించి ప్రయాణికులకు టికెట్ డబ్బులను రీఫండ్ చేయనున్నట్లు ప్రకటించారు. మంగళ, బుధ, గురువారాల్లో విశాఖ మీదుగా వెళ్లే 10 రైళ్లను క్యాన్సిల్ చేశారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక రైళ్లను రెడీ చేశారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, దువ్వాడ, రాయగడ స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు సిద్ధం చేశారు. హెల్ప్ లైన్లు సైతం సిద్ధం చేశారు.